హైదరాబాద్ లోని కృష్ణానగర్ మొత్తం నీట మునిగింది. అక్కడి నుంచి తాజా వివరాలను మా ప్రతినిధి రవి లైవ్ అందిస్తారు. రవి, చెప్పండి, కృష్ణానగర్ లో పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? భువన, హైదరాబాద్ లో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ వాసులంతా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మనం ఇప్పుడు కృష్ణానగర్ ఏరియాలో ఉన్నాం. కృష్ణానగర్ ఏరియాలో దాదాపుగా వర్షము వెలిసి 4 గంటలు అయినప్పటికీ రోడ్లపై పూర్తిగా వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నది. ఈ వాటర్ ని స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానికులు తమ యొక్క ఈ వాటర్ ను తమ ప్రాంతంలో చేరినటువంటి వాటర్ ను రోడ్లపై, ఇండ్లపై ఇవ్వకుండా ఇక్కడ మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేసి వాళ్లే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ద్వారా వాటర్ ని పోయే విధంగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ మ్యాన్ హోల్స్ ద్వారా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ మొత్తం కూడా పూర్తిగా ఈ చెత్తా చెదారంతో, మట్టితో కూరుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ క్లియర్ కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి చెత్తను, మట్టిని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కంప్లైంట్ చేస్తే వచ్చి చేయాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరు ఫోన్ చేసినా కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది స్పందించిన పాపాలు లేకపోవడంతో స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ను పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీ ఏరియాలో వాటర్ ఎంత లోతున్నది? రాత్రి పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? మాకు నైట్ పూట షాపుల్లో కూడా నీళ్ళు వచ్చినాయండి. మాకు చాలా ట్రబుల్గా ఉంది. వర్షం వచ్చినప్పుడల్లా బురద పెరిగిపోవటం, ఇవన్నీను పైనుంచి చాలా నీళ్లు అదనంగా ఎక్కువ వస్తూ ఉంటాయి. వచ్చి షట్టర్లో కాటిలోకి వచ్చినప్పుడు మాకు చాలా ట్రబుల్ అవుద్ది. దీని గురించి జిఎంసీ కానీ, మున్సిపాలిటీ కానీ ఏ అధికారులు పట్టించుకోరు. చెప్పినా కూడా స్పందించరు. దానికి రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు ఉండరు. మాకు వర్షం వచ్చినప్పుడల్లా ఈ సమస్యలు అనేది కామన్. మేమే చేసుకుంటూ ఉండి మేమే మ్యాన్హోల్స్కి హోల్స్ పెట్టుకుని ఈ నీళ్ళు వెళ్ళేదాకా మాకు వ్యాపారానికి కానీ వీటికైనా చాలా ట్రబుల్స్. పిల్లలు వెళ్ళినప్పుడు కానీ నైట్ పూట అయితే డ్రైనేజీలో రన్నింగ్లో వాటర్లో ఫోర్స్లో పడిపోవటం, బళ్ళు వేసుకుని ఇలాంటివి కూడా జరుగుతుంది. కానీ ఇది ఫర్దర్గా ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది ఈ సంఘటన. కానీ దీని గురించి ఎవరో పట్టించుకోరు. కృష్ణానగర్ వర్షం వచ్చిందంటే మోకాళ్ళ పైకి నీళ్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏరియాలో ఇటువంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాలుగా ఉన్నది? సార్, గత 30 సంవత్సరాల నుంచి ఉంటాను సార్ స్థానికులుగానే. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఏరియాలో ఈ జూబిలీ నుంచి వచ్చి వాటర్ గురించి ఈ బి బ్లాక్ లో ప్రత్యేకంగా ఈ కాసేరి గురించి ఎవరు పట్టించుకోరు. అయితే ఏంటంటే వస్తారో పోతారో చూస్తూ ఉంటారు. కానీ ఏం జరుగుతుంది ఏంటన్నది ఇంతవరకు ఒక నాదుడు రాలేదు. పోతే ఏంటంటే ఈ మాన్యువల్ కూడా మేము వేసిందే, గవర్నమెంట్ వేసింది ఏం కాదు. ఈ స్వయంగా మేము వేసాము. వేసుకున్న దానికి కరెక్ట్ మాన్యువల్ కవర్ కూడా లేదు. దాన్ని తీసేసినా మళ్ళీ పోతూ ఉంటుంది. రాత్రి ఇది కంటిన్యూ ప్రాసెస్ సార్. ఎప్పుడు వర్షం వచ్చినా సరే, ఈ రోజైనా కాదు, ఈ 30 సంవత్సరాల నుంచి ఇలాగే మాన్యువల్ నిండిపోతూ ఉంటుంది. మళ్ళీ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వచ్చేబోటు కూడా చాలా ఇబ్బంది. ప్రధానంగా ఇక్కడ కృష్ణానగర్ లో ఉన్న ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే దాదాపుగా సిటీలో ఉన్నటువంటి దాదాపు అన్ని కాలనీలు, బస్సుల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. 10 నిమిషాలు వర్షం కురిస్తేనే హైదరాబాద్ మొత్తం కూడా పూర్తిగా జలమయ్యే పరిస్థితి. నిన్న సాయంత్రం దాదాపుగా రాత్రి 4 గంటల వరకు వర్షం కంటిన్యూస్ గా కురిసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కృష్ణానగర్ ఏరియాలో ఏ గల్లీ చూసినా కానీ మొత్తం కాలువలను తలపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లలో మ్యాన్ హోల్ ఎక్కడ ఉన్నదో, అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ ఈ రోడ్లపై తిరిగేటువంటి వాహనాలు కానీ, లేకపోతే స్కూల్కి వెళ్లే పిల్లలు కానీ, ఇక్కడ నడిచేటువంటి జనాలు కానీ ఈ మ్యాన్ హోల్స్ లో పడే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ను క్లియర్ చేయడానికి ఎక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కనిపించిన దాఖలాలు లేకపోవడంతో ముఖ్యంగా ఈ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇదే సీన్ రిపీట్ కావటం, ఇక్కడ స్థానికులే స్వచ్ఛందంగా గడ్డపారలు, పలుగు ఇలాంటి సామాగ్రి సొంతంగా తీసుకొని ఈ వాటర్ ను క్లియర్ చేసే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ ఈ కృష్ణానగర్లే కాదు, దాదాపు హైదరాబాద్ లో ఉండేటువంటి అన్ని కాలనీలు, బస్తీలు, ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చే స్టార్టింగ్ లోనే ముందస్తు చర్యలు చేపట్టాల్సిన జిహెచ్ఎంసీ సిబ్బంది ముఖ్యంగా ఇక్కడ పైన ఉన్నటువంటి నాలా ఉన్నది, దానికి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతినిపోవడంతో అక్కడ ఉండేటువంటి నాలాల్లో ఉండేటువంటి వాటర్ మొత్తం కూడా రోడ్లపై, అదేవిధంగా ఇండ్లపై కూడా చేరుకునే పరిస్థితి నెలకొన్నది. దాదాపు వర్షం వచ్చిన తర్వాత 2-3 గంటల పాటు ఈ రోడ్లపై దాదాపు మోకాల్లో నీళ్లు చేరుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి వాటర్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు షాపులలోకి వెళ్ళిన వాటర్ ని కూడా పూర్తిగా స్వచ్ఛందంగా తొలగించుకునే పరిస్థితి నెలకొన్నది. జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి 24 గంటలు పనిచేసే ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు ఎక్కడా పనిచేయని పరిస్థితి.
ఫోన్ చేసినా కానీ స్పందించే పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక రాని పక్షంలో తామే స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేమే చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం దాదాపు ఇక్కడ ఈ కృష్ణానగర్ లో దాదాపు 30 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ ఒక్క కృష్ణానగర్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీ, యూసుఫ్ కూడా బస్తీ, అదేవిధంగా అమీర్పేట్ పంజగుట్ట లైన్ మొత్తం కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా దాదాపు నడుముల్లో నీళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ముఖ్యంగా ఈ రోడ్లపై ఉన్నటువంటి వాటర్ స్టాగ్నెట్ లో లెవెల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, లో లెవెల్ పాయింట్స్ లో ఉన్నటువంటి ఆ వాటర్ ను స్టాగ్నెట్ అయిన వాటర్ ను క్లియర్ చేసే పరిస్థితి లేక రోడ్లపై దాదాపు 3 గంటల పైగా వాటర్ నిలిచి ఉన్నది. రాత్రి కురిసిన వర్షానికి తీవ్ర ఇబ్బందులను తలకొనే పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే పరిస్థితి జిహెచ్ఎంసీ కనిపించడం లేదు. స్థానికులు మాత్రము ఎక్కడ ఎప్పుడు ఏ ఏడాది వర్షం కురిసినా కానీ ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. భువన, అయితే మరి వర్షం ఇప్పటికే తగ్గుముఖం పెట్టి దాదాపు 3 గంటలైంది, అయినా కానీ ఇంకా అధికారులు అక్కడికి చేరుకున్న దాఖలాలు ఏం కనిపించట్లేదా? ముఖ్యంగా ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడ దాదాపు ఈ కాల్ సెంటర్స్ ఉన్నాయో ఆ కాల్ సెంటర్ కు సౌత్ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్ మొత్తం 5 జోన్లలో ఎక్కడికక్కడ పూర్తిగా వర్షం వచ్చిన వెంటనే కాల్ చేయండి, కాల్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తీరుస్తామని చెప్తున్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది రాలేదు. వర్షం వెలిసిన తర్వాత దాదాపు ఒక 2 గంటల క్రితం వర్షం వెలిసింది. వర్షం వెలిసిన తర్వాత స్వచ్ఛందంగా స్థానికులే ఇక్కడ ఉన్నటువంటి గడ్డపార్లు కానీ, పలుగులు కానీ ఇటువంటి పరికరాలు తీసుకొని ఇక్కడ వాటర్ ని క్లియర్ చేసే పరిస్థితి. ఇప్పుడు మనం ఈ గల్లీలో ఒక పెద్ద స్కూల్ కూడా ఉన్నది. ఈ స్కూల్లో మొత్తం వాటర్ చేరుకొని అక్కడ స్కూల్లో పిల్లలు కూడా చదువుకునే పరిస్థితి లేకుండా నెలకొన్నది. ఇలా ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, ప్రతి రోడ్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లో ఏ మ్యాన్ హోల్ ఎక్కడ ఉన్నది, డ్రైనేజ్ ఓపెన్ ఉన్నదా లేదా, డ్రైనేజ్ మూతలు ఓపెన్ పరిస్థితి ఎట్లున్నది, ఎక్కడ ఉన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పబ్లిక్ కు తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో కూడా మొన్న ఏదైతే వాటర్ సంబంధించిన డ్రైనేజీ క్లియర్ చేస్తున్నారో అక్కడ ఒక సిబ్బంది కూడా చనిపోవడం జరిగింది. వర్షాకాలం ఆరంభంలోనే మొన్న ఈ ఒక సిబ్బంది కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక మ్యాన్ హోల్లో పడి లాస్ట్ ఇయర్ 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేవలం జిహెచ్ఎంసీ ముఖ్యంగా ఏదైతే చనిపోయినప్పుడు ఈ వర్షాలు మ్యాన్ హోల్స్ లో పడి అదేవిధంగా ఇబ్బందులు మన బాలానగర్ లో 3 గోలకూలి చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం 50,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప జిహెచ్ఎంసీ తాత్కాలిక ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలము హైదరాబాద్ లో అసలు నరకం కనిపించే పరిస్థితి నెలకొన్నది. భువన, ఓకే, థ్యాంక్ యూ రవి.